24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు. గోరంత పసుపు నీవడిగినావు, నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు. పెళ్ళయ్యాక భర్తలు మాత్రమే సర్దుకుపోతారు, ఎందుకండి? మేము సర్దుకుపోతే మీరు బట్టలు సర్దుకుపోతారు అందుకు. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, వినేవాడిని కాదు. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఉపవాసం ఉన్నప్పుడే ఉప్మా విలువ, కార్తీక మాసంలోనే కోడి విలువ తెలిసేది. నేను అత్తయ్యాను, బొంగుమూత పెట్టుకున్నాను. ప్రతి అమ్మాయికి నేను చెప్పేది ఒక్కటే, కుదిరితే కర్ణించు, వీలైతే ప్రేమించు, కానీ నేను ఒకనున్నానని గుర్తించు. మేడం పేరు? మేడం అంటే తెలుగు మేడమా, ఇంగ్లీష్ మేడమా? మీ భార్య? చిన్న భార్యనా పెద్ద భార్యనా? ఇద్దరు భార్యరా సార్ మీకు? అంటే చేసుకోవద్దా? మీకేమైనా ప్రాబ్లం చెప్పండి, వదిలేస్తా. ఓకే సార్. పూసిన ప్రతి పువ్వు వికసించదు, నవ్విన ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించిన ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు. విశ్వదాభిరామ, అమ్మాయిలతో జాగ్రత్త రా మామా. ఎన్నిసార్లు అడుగుతావు నా మీద డౌటా అని. 8 గ్రాములు ఉన్న బంగారాన్ని లాకర్లో పెట్టుకొని వెళ్తాం అంటే బంగారం మీద డౌటనా? పక్కన వాళ్ళ మీద భయం అని. అలాంటిది 50 కిలోల బంగారం నువ్వు నిన్నెంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పు. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య ఏంటి? నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య కాడమ్మా. ప్రతి ఒక్కరి లైఫ్లో బావా అని పిలిచే ఒక్క పెళ్ళుంటే చాలబ్బా, ఆ కిక్కే వేరుగుంటుంది కదా. మేక తొక తోక మెక మేక తోక మేక, మేక తొక తోక మెక మేక తోక మేక, మేక తొక తోక మెక మేక తోక మేక, మేక తొక తోక మెక మేక తోక మేక. ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంటేనే బోన్లో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్ తీసానా బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక బ్యాటే. ప్రేమిస్తే చుక్కలు చూపిస్తా. నువ్వు నా 1 పీస్. నేనేంట్రా 1 పీస్? నువ్వే నా 1 పీస్. నువ్వు నా 1 పీస్, నా మొగుడు. ఐ లవ్ యూ డి. అయ్యో అబ్బబ్బా, ಫಸ್ಟ್ ಟೈಮ್ ಕೇಕ್ರ. ಐನು ಮೊಬೈಲ್ ಅದು ಕೂಡ ಕೇಕಬೇಲಿಯ. ಲವ್ ಯು. ನಾನು ಓಕೆ ಅಂತ ಹೇಳಿದ್ದು ಅವನ್ಗಲ್ಲ, ನಿನಗೆ. ಏನಂದೆ ನೀನು? ನಿನ್ ಕಂಡ್ರೆ ನನಗಿಷ್ಟ ಅಂದೆ. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. సంధ్య, ఇవాళ నువ్వు మస్తు అందంగా ఉన్నావు. కొంచెం మేకప్ ఎక్కువైంది. మేకప్ దిద్దే సత్తడు కొరకు. అదేంటి పేస్ట్ తింటున్నావేంటి? అబ్బా ఇది మామూలు పేస్ట్ కదండి, దీంట్లో ఉప్పు లవంగం అన్ని ఉన్నాయండి. ఎందుకు బియ్యం కూడా కలిపి బిర్యానీ చేసుకుని తిను. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి గుడికొచ్చావా? అవును, మరి నువ్వేం పాపం చేసావు? నీతో మాట్లాడుతున్నాను కదా. ఓయ్, నీకు నేనిష్టమా నేనే ఇష్టమా? నువ్వే ఇష్టం అయితే ఓకే. డాష్ 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 డాష్. శిరీషా, ఎంత అందంగా ఉన్నవి. ఇట్లాగన్నదే మీ అమ్మ నిన్ను. అగో ఆ స్మైల్ చూడు. అరే నవ్వకేమో చచ్చిపోతా. హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? ఎల్లుండి నా పెళ్ళి, నువ్వు రావా నాకు తెలుసు కానీ చికెన్ మటన్ పెడుతురు, సిగ్గు లేకుండా వచ్చి తినిపో. రే మెంటలోడా. நீ பார்க்கும் பார்வைகள் பூவாகும்,
జన్మకే కాదండి, ఏ జన్మకైనా ఈయనే భర్తగా రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే జన్మకో మొగుడికి వంట నేర్పడం నా వల్ల కాదండి బాబు. ఏ విషయానికి శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో. నా గురించి తర్వాత నువ్వేంటి ఆ పక్కింటి రవి గడుతూ రోజు ఫ్రీగా మాట్లాడుతున్నావంట? మీరు మాత్రం పక్కింటి సుప్రజత రోజు ఫ్రీగా మాట్లాడుకోవట్లేదా? నేను మగాన్నే. ఆ రవి గడు కూడా మగాడే. ఏంటండి ఆవిడ కాస్త అలా చూస్తున్నారు? అదే ఆ డ్రెస్ ఆవిడకన్నా నీకే బాగా సూట్ అవుతుందని ఆలోచిస్తున్నాను కదా, నేను కూడా అదే అనుకున్నాను. టీ తీసుకురానా? తీసురా. இனிதான் முதல் தடவை புடவை கட்டி பார்த்தேன்ப்பா. பார்த்தா எனக்கே அழகா இருந்துச்சு. சரி இந்த அழகெல்லாம் வேஸ்ட் ஆயிடக்கூடாதுன்னு தான் பாஸ்க்கு போன் பண்ணேன். அழகா ரசிச்சிட்டீங்களா? நான் போலாமா? సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 అంతే. కానీ నేను ఏది పడితే తాగని తెలుసా, చాలా సెలెక్టివ్ బ్రాండ్స్. నువ్వెవడురా నన్ను లవ్ చేయడానికి? నువ్వెవరితోవే నన్ను ఆపడానికి? నీకు అంత ధైర్యం ఉందా? మనకున్నది అదే కదమ్మా. నా గుండె కోసిన అదే మాట, నా గొంతు కోసిన ఒకే మాట, ఐ లవ్ యు. అది సరే గానీ ఎందుకు 24 గంటల చేతిలో ఫోను? ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్ల. అంటే అది నేను ఒకటే. అయ్యో ఇది నువ్వు ఒకటే ఎలా అవుతారు? దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు, నేను పెట్టలేంగా. వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. ఏమైంది? ఏమైనా మర్చిపోయావా? ఏంలే, ఇప్పుడే మా ఊరి పోదామని రెడీ అవుతున్నా బుజ్జి. అత్తయ్య మావల్ని అడిగానని చెప్పండి. కాదు మరి ఇన్ని రోజులు అని చెప్పలేదేంది బుజ్జి? మీ అత్తయ్య మామయ్యది మా ఊరే అని. అవు గాని ఎవరింటికి వచ్చినావు? పాలసత్తయ్య ఇంటికి. పాలసత్త వాళ్ళింటికా? ఏమైతుంది నీకు? చిన్న బాబు. చిన్న పాప? నాకు మామైతాడు. మెస్ ఫుడ్ బాగుందా? బాగుంది. గుడ్ గుడ్ గుడ్. హాస్టల్ బాగుందా? బాగుంది. ఓకే. అంతాక్షరి ఆడుతున్నావా? అయితే కాసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ. మనిషికి మత్తెక్కించేది కొట్టులో బ్రాందీ. ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు. అన్నిటికంటే వేగమైంది పిటి ఉషా. కారమైంది. పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు. బంగారం సారీ, ఏమనుకోవద్దు. నువ్వు నాకు అక్కర్లేదే. ఇప్పుడు వరకు వెయిట్ చేసిన, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. కానీ అర్థమైపోయింది నాకు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అని నేను అనలేనే. నీకు దండం పెడతా, కొద్దిగా లేట్ అయినా పర్లే, నన్ను అర్థం చేసుకోవే ప్లీజే. ఏంటా చూపు? ఏం చూస్తున్నావు? ఇంకెక్కువ చూసావనుకో ముద్దు పెట్టేస్తా. అట్లనే చూడకుంటే ఒక లైక్ కొట్టొచ్చు కదా. గోపి, నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఏమిటో ఆ డబ్బేం చేసావు? ఖర్చు పెట్టాను. అదే ఏం ఖర్చు పెట్టావని అడుగుతున్నాను. ప్రతిదీ లెక్క చెప్పాలా? లెక్క చెప్పనక్కర్లేదు, కానీ మాట పడాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాటరీ టికెట్లు కొన్నానండి. లాటరీ టికెట్లు కొన్నావా? అవును, ఒక్క టికెట్. ఎందుకు వచ్చావు? నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నీకు నచ్చిన వాడా? మా ఊళ్ళో, అది మా ఇంట్లో? ఎవరు? నువ్వే. ఏమిటి? చూడు, ఈవేళ నేనున్నాను, నీకు వండి పెడుతున్నాను. రేపు నేను అటో ఇటో అయితే పాప నీకు తిండేలా చెప్పు. నా అదృష్టం ఇంతే అనుకుని హోటల్ నుంచి తెప్పించుకుని తింటానండి. ఇంకేం చేయను. మైసూరు పాకు చేయమన్నా చేసావా? చేసా.
ఏమన్నా ఇది కూడా పాలు తాగండి. మైసూరు పాకు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూరు పాకు దేంతో చేస్తారు? నెయ్యి. నెయ్యి దేంతో చేస్తారు? వెన్న. వెన్న దేంతో చేస్తారు? పెరుగు. పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. నీవు నాకెంతో దూరం, నీవే నాకు ఈనాడు ప్రాణం, కంటిలో పాపలా తేనెలో తీపిలా. ఆహా ఏం అందం! ఈ అందాన్ని ఎముడొచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో. ఏంటి అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటేనే మీరు పోయే పని అయితే దేశంలో 70% మగాళ్ళు కోరుకునే పనిలోనే ఉంటారే. మరి మిగిలిన 30%? ఎందుకింత లేట్? ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని ఏదో ఉంటే బయట. ఈవినింగ్ నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఛార్జింగ్ అయిపోయింది. ఈసారి బయటకు వెళ్ళేటప్పుడు చార్జర్ తీసుకున్నాను, సరేనా? లోపలికి రా.